హలో సుమంత్ గారు, హలో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో చాలా రెగ్యులర్ గా సినిమాలు చేయడం తక్కువ, మీరు అంటే టైం గ్యాప్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకు స్క్రిప్ట్స్ అవి నచ్చక, లేకపోతే డిఫరెంట్ గా ఉండాలనా? చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్యం చేసే ముందు ఒక 2 years గ్యాప్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 2 years గ్యాప్. ఆ టైం కూడా కరెక్ట్గా పరిస్థితి ఇదే, అంటే దాని ముందు సినిమాలు పెద్ద ఆడలా. సో ఐ వాంటెడ్ టు డూ ఇట్ ప్రాపర్లీ, ఒక సొంత ప్రొడక్షన్ చేసి కంట్రోల్ అంతా మన చేతుల్లో ఉంచుకొని చేద్దామని అనుకుని సత్యం చేసాం. అప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ నా ప్రీవియస్ సినిమాకి. అదేవిధంగా ఈ సినిమాకి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 2 year గ్యాప్, లిటిల్ మోర్ దెన్ 2 year గ్యాప్. ఏం లేదు, గోల్కొండ హై స్కూల్ తర్వాత నాకు కరెక్ట్ 3 సినిమాలు వచ్చినాయి, 3 సరిగ్గా ఆడలేదు. సో ఐ వాజ్ లిటిల్ ఐ వాంటెడ్ టు బీ కేర్ఫుల్. దాని పైగా స్క్రిప్ట్లు కూడా నాకు నచ్చట్లేదు. ఐ బికేమ్ వెరీ చూజీ. నేను చాలామంది రైటర్స్కి చెప్పాను, నాకు రొమాంటిక్ కామెడీస్ అంటే బాగా ఇష్టం. సో అది రొమాంటిక్ కామెడీ అంటే ఎలాంటి రొమాంటిక్ కామెడీ అంటే నేను ఈ సినిమా చెప్పాను. సరే నేను రొమాంటిక్ కామెడీస్ చేశానమ్మా, సత్యం చేశాను, అది కొంచెం కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. సరే మధుమాసం చేశాను, ఇంకా గోదావరి చేశాను, మళ్ళీ అలాంటివి ఎందుకు తీసుకొస్తారు నా దగ్గరికి? నాకు కొంచెం వేరే రూట్లో ఉంటే బాగుంటుంది, కొంచెం బోల్డ్గా వెళ్దాం, కొంచెం డిఫరెంట్గా వెళ్దాం అని చెప్పి నేను విక్కీ డోనర్ లాంటి కథ తీసుకురండి అని చెప్పాను నేను. ఎందుకంటే అప్పుడు నేను ఏమనుకున్నానంటే, అప్పుడు విక్కీ డోనర్ కొంచెం చాలామంది వేరే ఆర్టిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో నేను అలాంటి కథ, విక్కీ డోనర్ లాంటి కథ అని చెప్తానే ఉన్నాను. అది చెప్పి కొంచెం విసుకొచ్చేసింది, ఎందుకంటే ఎవరు రాట్లా అలాంటి కథతో. సో నేను సరే వదిలిపెట్టేసేయండి, ఇక్కడ కుదరట్లేదని చెప్పి అదే కథ నేను తీసుకొచ్చి చేయడం జరిగింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.